Friends, greetings all in His merciful matchless name. Hallelujah. Pastor Ravi Mantadi, earnestly pray and believe that you are doing amazing in Christ. Hallelujah. Hallelujah. Today is harvest time అండి. In Atlanta, this is the right time to grow vegetables అనమాట. Vegetables పెంచానుకోండి కానీ టైం లేదు హార్వెస్ట్ చేయడానికి. I know that there are some good vegetables ఉన్నాయి పాడైపోయి ఉంటాయి చాలా బట్ you know that last few days I was busy in a conference and tomorrow work and a community again. This weekend there is a big outreach event. So let's see what garden is offering. I can show in the backdrop and I will show you the beautiful garden. My father వచ్చినప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారు గార్డెనింగ్లో. So yeah, let's see what garden is offering today. All right. So I know that there are a lot of stuff. This is a curry leaves plant and Malabar spinach. Malabar spinach అంటే మనం బచ్చల కూర అంటారు కదా. There is బచ్చల కూర here. తమలపాకులు ఉన్నాయి. So we can cut some తమలపాకులు as well. And yeah, let's see what garden is offering today. Some తులసి మొక్కలు and these are all dates. ఖర్జూరం మొక్కలు అనమాట. And ఇవన్నీ వామాకులు అంటారు అది. సో యా అజ్వానా అంటారు అనమాట. సో దిస్ ఇస్ మ్యాంగో ప్లాంట్. ఇది ఇండోర్లో తీసుకెళ్ళాలి. ఇక్కడ దగ్గర చింత మొక్కలు కూడా వచ్చాయి కొద్దిగా. సో మా అబ్బాయి సమ్హౌ హీ లైక్స్ క్యాక్టస్. ఇది క్యాక్టస్ మొక్క. ఇక్కడ ఒక క్యాక్టస్ మొక్క. ఇది మన బ్రహ్మజముడు నాగజముడు అంటాం కదా. సో ఇది అలోవెరా. సో ఇవన్నీ డెక్ ప్లాంట్స్ అనమాట. అండ్ కర్రీ లీవ్స్ ఇదిగోండి. కర్రీ లీవ్స్ కొంచెం బాగానే పెరిగింది. ఐ థింక్ వీ నీడ్ టు వాటర్ ఇట్ టుడే. సో ఇది ఒక కర్రీ లీవ్స్ ప్లాంట్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ పక్క ప్లాంట్ వచ్చేసి అవకాడో ప్లాంట్ బాగా పెరిగింది. అవకాడో బట్ ప్రాబ్లం ఏంటంటే వింటర్లో బయట లోపల తీసుకెళ్ళాలి. ఎందుకంటే అండ్ ఫ్యూ డేట్ ప్లాంట్స్ ఇవన్నీ డేట్ ఖర్జూరపు అనమాట వచ్చినాయి. వింటర్లో వాటిని బయట లోపల తీసుకెళ్ళాలి. ఎందుకంటే అట్లానా వెదర్కి సో ఫ్రాస్ట్ వచ్చేస్తుంది. అంటే మంచు పట్టేసి దానికి చచ్చిపోతాయి. సో దే వోంట్ సర్వైవ్ అనమాట. సో ఇవన్నీ చూడడానికి బాగానే ఉంటాయి. బట్ ఏంటంటే అక్టోబర్ వచ్చేసరికి రెడీ అయిపోవాలి మనం. అక్టోబర్కి వచ్చి అట్లీస్ట్ నవంబర్కైనా వీ హ్యావ్ టు టేక్ ఇన్సైడ్ అనమాట. సో మరి కొద్దిగా ఇంట్రెస్ట్ కొన్ని వెజిటబుల్స్ నాకు చూపిస్తాను మీకు. దిస్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ షారన్ ఫ్రూట్. షారన్ ఫ్రూట్ అంటారు. ఇది ఇజ్రాయలీ వెరైటీ అనమాట షారన్ ఫ్రూట్. మరి సొరకాయలు ఇంకా ఫ్లవరింగ్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంకా రాలేదు. సో ఇదిగోండి ఇక్కడ ఒక 2 షారన్ ఫ్రూట్స్ ఉన్నాయి. దర్ ఆర్ 2 షారన్ ఫ్రూట్. జింకలు తినేస్తూ ఉంటాయి. యాక్చువల్ జింకలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి లోపలికి. సో ఇది ప్యాషన్ ఫ్రూట్ అంటారు. ఇది ప్యాషన్ ఫ్రూట్ అని చెప్పేసి ప్యాషన్ ఫ్రూట్ అని ఇక్కడ వెరైటీ అనమాట. సో అది యాక్చువల్గా టీ గార్డ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో గ్రేప్స్ వచ్చాయి లాస్ట్ సారి. ఇవన్నీ బనానా ప్లాంట్స్ బ్యూటిఫుల్గా చేశారు. మా ఫాదర్ చాలా హెల్ప్ చేశారు నాకు బాగా ఇండియాకి వెళ్ళే ముందు. థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఇదనమాట యాష్ గాడ్ అంటే మన ఇది ఏది బూడిద గుమ్మడికాయ చెట్టు వచ్చింది. ఇంతవరకు అయితే ఒక కాయ కూడా చూడలేదు. బట్ లెట్ us see, మేబీ ఇట్ టేక్స్ సమ్ టైం. హోప్ఫుల్లీ ఈ మంత్ కొంచెం గట్టిగా రావాలి. ఎందుకంటే సెప్టెంబర్ వస్తే మన టెంపరేచర్స్ పడిపోతాయి. చూడపాపం ఫాదర్ నాకు చాలా హెల్ప్ చేశాడు. మంచిగా బనానా ప్లాంట్స్ కట్టేసాం అనమాట. కానీ బనానాస్ మ్యాక్సిమం రావు. ఎందుకంటే సీజన్ సరిపోదు, టెంపరేచర్స్ సరిపోవు, కూల్ అయిపోతుంది మళ్ళీ. సో మల్బార్ చెట్లు ఉన్నాయి. ఇక్కడ గ్రేప్స్ కొద్దిగా ఉన్నాయి. సో ఇదిగోండి గ్రేపు ఫాదర్ బాగా హెల్ప్ చేశారు పాపం. ఇవన్నీ పాతే వెళ్ళారు. సో బాగా వచ్చినాయి. అండ్ ఐ కెన్ షో యూ గ్రేప్ గుత్తి బాగుంటుంది ఇక్కడ. అరే గ్రేప్ చూడండి, ఇది పెరిగిపోయి ఎవరో తీయగా మరిగిపోయింది. ఇదిగో దిస్ ఇస్ గ్రేప్. యు చూసారా గ్రేపు? లెట్ మీ టేక్ ఇట్. యాక్చువల్లీ చూసారా, ఇది ఎవరో తీయగా ఇది మనం వైల్డ్గా పెరిగిపోయి ఉండిపోయింది. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ హార్వెస్ట్ విత్ గ్రేప్ టుడే. సో ఫస్ట్ గుర్తొచ్చేసి ఫస్ట్ గ్రేప్. ఇదిగో బాస్కెట్ తెచ్చాను. మరి ఉత్సాహంగా ఆవేశంగా ఒక పెద్ద బాస్కెట్ పట్టుకుని మొదలుపెట్టాను. బాస్కెట్ చూద్దాం ఏముంటుంది, ఏం దొరుకుతున్నాయి. లెట్ us స్టార్ట్ విత్ గ్రేప్స్. చాలా వైల్డ్గా పెరిగాయి. అట్లీస్ట్ ఐమ్ షూర్ ఒక కనీసం 4-5 గుత్తులను దొరుకుతాయి. లెట్ us see. ఇదిగోండి, దెర్ ఈజ్ వన్ మోర్ గ్రేప్ గుత్తే హియర్. ఇక్కడ ఇది హియర్ వైల్డ్గా పెరిగిపోయింది. సో ఇక్కడ ఒకటి ఉంది కానీ కొంచెం ఇంకా పుల్లగా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఒక గ్రేప్ గుర్తుంది. ఇక్కడ కనబడుతుందా? ఇదిగోండి ఇక్కడ ఒక గ్రేప్ గుత్తే. వాల్ చిన్న గుత్తే బట్ గ్రేప్స్ ఉన్నాయి. ఏదో పట్టేస్తున్నది. ఓకే, ఇసి గ్రేప్ గుత్తే. లెట్ మీ కట్ వన్ మోర్. ఇక్కడ కనబడుతుంది. మొన్న వేరే చెట్లో తెంపడం లేట్ అయ్యేసరికి
అవన్నీ ఏదో తినేసినట్టున్నాయి. ఇవాళ ఇంకొక గ్రేప్ వద్దు. యు సీ గ్రేప్స్ బ్యూటిఫుల్ హోమ్ గ్రోన్. సో గాడ్ ఎంత బ్లెస్ చేశారు మనల్ని. సో నేచర్ ఈజ్ లైక్ సో బ్యూటిఫుల్ కదా. నేను 2-3 గుత్తులు అనుకున్నాను. వి గాట్ మోర్ దెన్ దట్. ఇక్కడ చూద్దాం ఇంకేముందేమో. ఇక్కడ ఒకటి ఉంది. లెట్స్ సీ. ఓకే యు సీ ఏమో గుత్తే హోమ్ గ్రౌండ్. ఏదో మన పిచ్చి మొక్కలా పెరిగింది. అది పిచ్చి మొక్కలా పెరిగి అందులోంచి వచ్చినాయి ఫ్రూట్స్ అన్నీ. ఏమిటంటే జింకలు వచ్చి తినేస్తూ ఉంటాయి. ఇది చూసుకోవాలి జాగ్రత్తగా. సో అస్సలు టైం లేక నేను తిరుగుతూనే ఉన్నాను మీటింగ్స్ కోసం. అన్నీ తిరుగుతా వేడిగా ఉంటుందండి. ఆల్రెడీ మొదలైంది చెప్పట్లో. ఓకే నేను యాక్చువల్గా ఒక గుత్త నన్ను చూసారా. యాక్చువల్గా ఐ గాట్ లైక్ లాట్. చూపిస్తాను ఫైనల్గా ఒకసారి తీసిన తర్వాత. అండ్ దెర్ ఈస్ అనదర్ గుత్తే బిగ్ వన్. ఐ విల్ షో యూ. ఓకే లైక్ బిగ్. ఇక్కడ ఒకటి ఉంది. ఓకే ఐ కట్ ఇట్. టేక్ ఇట్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఉన్నాయి కొన్ని చిన్న ఉన్నాయి కానీ బట్ యా ఇంకా అయితే అయిపోతున్నాయి, పాడైపోతున్నాయి. సో ఇంకోటి ఏంటంటే జింకలు వస్తాయి మాకు బాగా. జింకలు వచ్చి టేక్ గుడ్ కేర్ ఆఫ్ దమ్. అది నా భయం. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. అనదర్ వన్ హియర్. అందులో కొంచెం ఎక్కువ పచ్చిగా ఉన్నాయి బట్ స్టిల్ ఓకే. ఇదిగోండి ఇంతవరకు ఒక గుర్తు అనుకుంటే 1 లెక్క పెడతాను మేము అంతే. 1 2 3 4 5 6 7 గుర్తులు వచ్చినాయి. కాకపోతే ఇందులో కొన్ని పచ్చి ఉన్నాయి. సో మేబీ అన్నీ తినడానికి పనికిరాకపోవచ్చు. బట్ లెట్స్ సీ. సో టుడే వి స్టార్ట్ అవర్ హార్వెస్ట్ విత్ గ్రేప్స్. ఇక్కడ ఒకటి ఎప్పుడో చూశాను బట్ కేర్ఫుల్గా ఉండాలి. సో అదే అండి మన హార్వెస్ట్ ఈరోజు స్టార్టెడ్ విత్ గ్రేప్ అనమాట. ఇప్పుడు చూద్దాం గార్డెన్లో ఏమున్నాయో. అదే ఉన్నాయి ఎందుకంటే రీసెంట్గా నేను చూశాను కొన్ని, కానీ టైం లేక వెళ్ళిపోయాను. ఓకే లెట్స్ సీ వాట్ గార్డెన్ ఈజ్ ఆఫరింగ్ us. ఇదంతా మింట్ వేసాను. ఇదంతా మింట్ అనమాట. ఇదంతా మింట్ అంటే పుదీనా కదా, మన పుదీనా అనమాట. ఇదంతా ఈ మడిలాగేసిందంతా మింట్. సో లెట్స్ గో. There are a few more vegetables ఉన్నాయి. Let us see what gardening is offering us. So yeah, garden of course disappoints. Here, కాకరకాయ. You see కాకరకాయ కరేలా. You see నేను కట్ చేస్తాను, మీ కళ్ళ ముందు కట్ చేస్తాను. కరేలా 1 2 అన్నీ కావాలంటే తర్వాత తీసుకోవచ్చు అందుకని 2 and there is one more. We are not done it. అవ్వలేదు. ఇవ్వండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇక్కడ లోపల ఒకటి ఉంది. బయటికి రమ్మా. సో there is one more here. కాకరకాయ. ఓకే సో 3. ఐ థింక్ I saw one more. ఇక్కడ కనిపించింది ఇంకొకటి. యా ఇక్కడ ఒకటి ఉంది. యూ see here. ఓకే ఆకలి తీద్దాం కొద్దిగా. ఇది చూసారు ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నాయి. ఓకే ఒకటి ఇంకొకటి చిన్నది కానీ ఇదిగోండి కాకరకాయ ఒకటి. ఇక్కడ పడింది. రెండో కాకరకాయ అండ్ 3 కాకరకాయ పెద్దగా ఉంది. అండ్ 4 కాకరకాయస్ కరేలా. సో అది ఇంకా ఉన్నాయి. సో లెట్స్ లీవ్ దమ్. చిన్నగా ఉన్నాయి కదా ఇంకొకటి. సో అది సో ఇదిగోండి ఇంతవరకు హార్వెస్ట్ ఇంతవరకు వచ్చింది. ద్రాక్ష గుత్తులతో స్టార్ట్ చేసాం. కాకరకాయ వరకు వెళ్ళాం. లెట్స్ సీ వాట్ ఎల్స్ గార్డెన్ ఆఫర్ us. గోంగూర ఉంది కొద్దిగా. ఇది ఎవరు తెంపక ఇది మధ్యలో చూసారా గోంగూర ఎలాగైపోయిందో. సో ಮತ್ತೆ కొన్ని బ్రాంచెస్ తెమ్మంది. లెట్ మీ కట్ ఇట్ ఫ్యూ. ఓకే 1. సో గుంటూరులో ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు గోంగూర హార్వెస్ట్ జరుగుతుంది. ఐ నో హౌ మచ్ యూ లవ్ గోంగూర. నాకు ఎందుకంటే మై వైఫ్ ఈజ్ ఫ్రమ్ గుంటూరు అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ గుంటూరు. అండ్ అది గోంగూర హార్వెస్ట్ ఇప్పుడు జరుగుతుంది. సో వన్ మోర్ హార్వెస్ట్. ఓకే కొమ్మలు పెరిగినాయి. తెంపక ఇలాగా అయిపోయింది. మధ్యలో వీడ్స్ వచ్చాయి. లోపల వీడ్స్ రెడీగా ఉంటాయి కదా, అది అనమాట. ఇదిగోండి వన్ మోర్ గోంగూర. అండ్ ఇదిగోండి పెద్ద గోంగూర కట్. ఇదిగోండి మరి కొంచెం గోంగూర ఉంది. ఇక్కడికి కట్ చేద్దాం. 1 2 3 బ్రాంచెస్. ఓకే
1 2 3 థర్డ్ బ్రాంచ్. ఇదిగోండి ఎంతవరకు మనం ఇది హార్వెస్ట్ చేసిన గోంగూర. దోమలు కుమ్మేస్తున్నాయి పట్టుకొని. ఓకే ఓకే మరొక గోంగూర. 1 2 3 4 5. ముందు కట్ చేస్తాను, తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు. అది రైతులు అంత కష్టపడతారు కదా, మనం ఏదో హాబీ అనుకొని పెంచుతూ ఉంటాం కానీ పాపం దస్ ఫర్ ద లైవ్లీహుడ్ కదా, ఎంత కష్టపడతారో. సో ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్ కదా, నాకు తెలుస్తుంది. సో ఇదిగోండి, ఇది మనకి గోంగూర దొరికింది. ఇదిగోండి గోంగూర ఆల్రెడీ బాస్కెట్ ఫిల్ అయిపోయినట్టు బిల్డప్ వచ్చింది. కానీ మనకు ఉన్నాయి, ఇంకా పనులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, 2. సో ఇదిగోండి గోంగూర. సో అదే అండి, గోంగూరకి ఒక బ్రాంచ్ కట్ చేస్తాను. ఇక్కడ ఏదో కొంచెం బాగా పెరిగి పక్కన పెడుతుంది. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి. ఓకే, సో ఇంత గోంగూర వచ్చింది. చెమటలు మొదలయ్యాయి. అట్లాంటి మీకులాగా చాలా వెచ్చగా ఉంటుంది ఇక్కడ. సో అదండి, గోంగూర ఒకటి అయింది. ఇప్పుడు లెట్స్ గో. ఫిగ్ ఫ్రూట్స్ కనబడుతున్నాయి నాకు. ఫిగ్స్ అంటే తెలుసు కదా, ఇక్కడ నా వెనక ఉన్నదే ఫిగ్ ట్రీ. ఫిగ్ ఫ్రూట్స్ అంటే మన అంజూరు పళ్ళు. మనకి బైబిల్లో ఎన్నో ఉపమానాలు ఉన్నాయి కదా. ఋతువులు ఎప్పుడు కావాలి, గురించి తెలుసుకోవాలంటే అంజూరు పళ్ళని చూస్తే అంజూరు చెట్టును చూసి ఋతువులు నేర్చుకోండి అని చెప్పేసి ప్రభు సెలవు ఇచ్చినారు కదా. సో అలా అనమాట. యూ సీ దట్ దెర్ ఈస్ ఫిగ్స్ అనమాట. లెట్స్ హార్వెస్ట్ ఫ్యూ ఫిగ్స్ బిఫోర్ కొద్దిగా. లెట్స్ టేక్ లైక్ 1 or 2. కర్రీ కోసం కాదు, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, సో ఇక్కడ పడింది. ఓకే, ఇప్పుడు ఫిగ్ ఉన్నాయి, నేను చూపిస్తాను. ఫిగ్స్ బాగుంటాయి. ఫిగ్స్ ఫైబర్ రిచ్ అనమాట. నాకైతే సమ్ టైమ్ ఇంతకుముందు ఇక్కడ పెరిగాయి, కనిపించాయి. కొంచెం గడ్డి పెరిగింది ఇక్కడ, మధ్యన కత్తిరించాలి ఇంకా. ఓకే, బట్ ఐ సీ ఏ ఫిగ్ హియర్. ఇది పెరిగింది, ఇది ఒకటి. అండ్ ఐ సీ అనదర్ ఫిగ్ దేర్. దిస్ వన్ బాగా పెరిగింది. దిస్ ఈజ్ అనదర్ ఫిగ్ అండ్ దిస్ ఈజ్ అనదర్ ఫిగ్. 3 ఫ్రూట్స్ అనమాట, పనికొచ్చిన ఫ్రూట్స్. అది కూడా బాస్కెట్ ఆల్రెడీ నిండిపోయింది. మన బాస్కెట్ గ్రేప్స్తో స్టార్ట్ చేస్తాం, గోంగూర ఫిగ్స్ నింపుకుంటూ వెళ్తున్నాం అనమాట. దొరికినవా నేను. కానీ నేను ఇంకో పెద్ద ఫిగ్ చూశాను. లెట్స్ గో. ఇక్కడ దొండకాయ. సో ఇలా వెళ్తే చూసారా, దొండకాయ 1 అండ్ దెర్ ఈజ్ అనదర్ దొండకాయ హియర్. పండు అయిపోయింది అది యాక్చువల్గా. లెట్స్ సీ. ఓకే, యు సీ దిస్ 2 తిండూరా అంటారు కదా, తిండూరా దొండకాయలు. సో యూ సీ దట్ 2 దొండ ప్లాంట్స్. అండ్ ఒక మ్యాంగో ప్లాంట్ పెంచానండి. ఇది గ్రాఫ్టెడ్ అనమాట. గ్రాఫ్టెడ్ కాబట్టి వేగంగా పెరిగిపోతాయి. అండ్ యా, గ్రాఫ్టెడ్ వెరైటీ అనమాట. ఓకే, 2 దొండకాయలు కూడా దొరికాయి. లెట్స్ సీ. మన బాస్కెట్ నిండిపోయింది ఆల్రెడీ. నేను తెచ్చినప్పుడు అనుకున్నాను గ్రేప్స్ బయటకు వచ్చేస్తున్నాయి. తెచ్చినప్పుడు అనుకున్నాను ఏం దొరుకుతాయి అనుకున్నాను, బట్ నాకు తెలుసు దగ్గర ఉన్నాయనుకో, తెలుసు. ఆ మధ్యన చూసాను ఓవరాల్గా. సో ఇది మునగాకులు ఫ్రెండ్స్. మునగాకులు మీకు ఎక్కడ దొరికినా కూడా విడిచిపెట్టద్దు. బికాజ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ మెడికల్ వాల్యూస్ అనమాట. అమెరికాలో అయితే మేము మునగాకులు చాలా డబ్బులు పెట్టి కొనుక్కుంటాం. మన ఇండియాలో ఇది మేకలకి వేస్తారు కదా, అంత చాలా ధారాళంగా దొరుకుతుంది. సో అంత దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇగ్నోర్ చేయొద్దు. చాలా మంచి మెడికల్ వాల్యూస్. చూసారు, అది మన అరటి చెట్లు కూడా ఎంత హెల్తీగా పెరిగాయి. ఫాదర్ చాలా హెల్ప్ చేశారు, నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి తక్కువ దూరంలో ఉన్న చెట్లు చాలా నేను తీసేసాను. సో దే గ్రో రియలీ హెల్తీ. లైక్ ఫిష్ మంచి హెల్తీగా పెరిగాయి అనమాట. సో అంతకుముందు ఇదంతా ఎక్కువైపోతే ఫాదర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చాలా నా చేత కుట్టించేశారు. సో నేను ఇప్పుడు కూడా అదే చేస్తాను అనమాట. అంటే ఎక్కువగా గుబురుగా వచ్చినవి దగ్గర చిన్న చైల్డ్ స్ప్రౌట్స్ వస్తాయి కదా,
రూట్స్ వస్తాయి కదా అన్నీ తీసేస్తాను అనమాట. సో చూసారా ఎంత హ్యాపీగా బ్యూటిఫుల్గా ఉందో. సో దిస్ ఇస్ అవర్ బనానా. అండ్ ఇందులో కూడా గ్రేప్స్ ఉన్నాయండి. ఇది కూడా ఒక గ్రేప్ వెరైటీ. ఇందులో కూడా గ్రేప్స్ ఉన్నాయి. ఐ విల్ షో యూ. చూడండి 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 చూడండి. ఇక్కడ గ్రేప్ ఉంది. ఇది ఒక రకమైన గ్రేప్ అనమాట. అక్కడక్కడ ఇవి పెద్ద గుత్తులా కాయవు కానీ బట్ దే ఆర్ వెరీ డెలిషియస్. కాకపోతే స్కిన్ చాలా థిక్గా ఉంటుంది. ఐ విల్ షో యూ ఫ్యూ మోర్. మరి కొద్ది ఫుడ్ చూపిస్తాను. సో అదనమాట. హార్వెస్ట్ బాగుంది కానీ దోమలు బాగా వచ్చాయి. నేను కొంచెం స్ప్రే కొట్టుకొని రావాల్సింది. బాగా కొడుతున్నాయి. ఇదిగోండి 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 ఇదిగోండి. ఇది ఒక రకమైన గ్రేప్ అనమాట. సో గ్రేప్ మొక్క ఎప్పుడు చూసినా గుర్తొచ్చేది. ఏమొస్తుంది? ద్రాక్ష వల్లే నేను తీగలు మీరు నాలో నేను మీలో ఉండినప్పుడు బహుగా ఫలించగలరు కదా. హల్లెలూయా. యా చూసాను. అండ్ ఐ నో దట్ దెర్ ఆర్ సమ్ దోసకాయలు ఉన్నాయి ఇక్కడ. మన కూర దోసకాయలు అంటారు కదా, ఉన్నాయి. లెట్ us go. అండ్ ఐ నో దట్ దెర్ ఆర్ ఫ్యూ ఒక్రా అంటే బెండకాయ. లెట్ us see. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం మనం. చూద్దాం ఇప్పుడు ఏం దొరుకుతాయో. ఐ నో దట్ దెర్ ఆర్ సమ్ బట్ లెట్స్ సీ వాట్ గార్డెనింగ్ ఈజ్ ఆఫరింగ్ us. ఇక్కడ కూడా గ్రేప్స్ ఉన్నాయి. నేను కొన్ని బెండకాయలు చూసాను తమ్ముడు. లెట్స్ సీ ఉన్నాయా లేదా, ఉంటే ముదరుగా ఉన్నాయా లేదో చూడాలి. యా, గార్డెన్ ఎవర్ డిసప్పాయింట్స్ అండి. మీకు ఒకటి చూపిస్తాను. సో యూ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఇక్కడ చూడండి. ఎస్, గార్డెన్ ఎవర్ డిసప్పాయింట్స్. చూసారా వాట్ వీ హ్యావ్. మీ ముందే కట్ చేస్తున్నాను. ఓకే చూడండి, అంటూ కట్టుబడి చక్కగా దోసకాయ చూసారా. ఒయ్ ఎంత హెల్దీగా ఎంత బాగుందో చూసారా. ఇట్స్ వెరీ గుడ్ దోసకాయ. ఒక టైం ఏం చేశారంటే ఈ గార్డెన్ మొత్తం దోసకాయలు వచ్చాయి. చాలా ఎక్కువ వచ్చాయి. నాకు వర్క్ ఎక్కువ ఉండేది, తెంపుకోవడానికి ఉండేది కాదు. మళ్ళీ చూసేసరికల్లా బాగా మగ్గిపోతుండేవి అనమాట. చాలామంది ఫ్రెండ్స్ పిలిచాను, వచ్చి తెంపుకుంటారా బాబు నా కూడా వచ్చి రెండు వస్తారు తెంపుకుందామన్నా కూడా అందరూ బిజీ టైం అనమాట. సో వీ మిస్ లాట్ ఆఫ్ దోసకాయలు దట్ టైం. ఓకే, ఈసారి కొంచెం బాగానే వస్తున్నాయి. అండ్ మరికొన్ని కూడా కనపడుతున్నాయి. లెట్ us see. సరే లోపలికి వెళ్తాను, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, పాములు ఉంటాయి. యా, వన్ మోర్ హియర్ దోసకాయ వీఆర్ కమింగ్. ఇక్కడ కట్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది కదా, భలేగా వస్తుంది. వన్ మోర్ దోసకాయ, కూర దోసకాయలు అంటారు కదా ఇదన్నమాట. అది ఇంకొకటి చూసాను కనబడింది. యా, ఆ మధ్యలో వర్షాలు పడ్డాయి, నేను బిజీ అయిపోయాను. ఇదిగోండి సి వన్ మోర్ దోసకాయ. ఇంకా ఎటాచల్ లేదు. హియర్ వన్ మోర్ దోసకాయ. సో బాస్కెట్ నిండుతుంది మన బాగా. అండ్ సి వన్ మోర్ బిగ్ దోసకాయ. అయ్యి గార్డెన్లో దిగామంటే ఇదే ప్రాబ్లం. సీన్ లాట్ చూస్తూ వదలలేను. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. సి కట్ ఇట్. ఈ ఎండ తర్వాత దోసకాయ సి ఎంత బాగున్నాయి, ఎంత హెల్తీగా ఉన్నాయి చూసారు. హోమ్ గ్రోన్ అసలు అల్టిమేట్ కదా. సో ఇదండి మన బాస్కెట్ నిండిపోతుంది. ఫస్ట్ గ్రేప్స్ వేసాము, తర్వాత గోంగూర వేసాం, 2 దొండకాయలు కూడా వేసాం, దోసకాయలు వేసాం. ఇప్పుడు ఇంకా వేరే ఉన్నాయి కనబడుతున్నాయి. అయితే లోపల దిగడానికి భయం వేసింది కొంచెం ఎక్కువ. ఇదంతా చాలా డెన్స్గా ఉన్నాయి. ఇప్పుడు హియర్ వేసి ఎడగాడ దోసకాయ. సో ఈరోజు మొత్తం దోసకాయ హార్వెస్ట్లో. I came to the garden after 1 week. ఈ లోపల ఎన్ని చేంజెస్ అయిపోయావు. ఓకే I saw something else. కనిపించింది ఇక్కడ. ఇవి ఉన్నాయండి, టొమాటోస్ ఉన్నాయి. ఇదిగోండి ఒక టొమాటో గుర్తుంది, కనబడుతుందా? పుల్లెట్ ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు దాని కాయలు కూడా ఉన్నాయి. 4 దోసకాయలు. ఇంకొక టొమాటో కనిపించింది ఇక్కడ, పెద్దగా కనిపించింది. ఇదిగోండి ఇక్కడ కనబడుతున్నాయి. ఒక గుత్తే వచ్చింది.
You see? Tomatoes. Let me put it back. అండ్ నాకు తెలిసి ఉన్నాయి ఇంక టొమాటోస్ ఉన్నాయి కనబడుతున్నాయి. సో ఇంతవరకు వెళ్ళలేదు లోపలికి. ఓకే, ఇంకొక దోసకాయ కనబడుతుంది. టొమాటో ఉన్నాయా? టొమాటోస్ పడిపోయాయి, చాలు మగ్గిపోయి మరి పడిపోయి తెంపగా. ఇంకొక దోసకాయ ఉంది లోపల. సో ఈ దోసకాయలు ఒక్కొక్కసారి కొంచెం చేదు ఉంటాయి. సో మా అత్తయ్య పాపం చాలా జాగ్రత్తగా సెపరేట్ చేసి దోసకాయ వచ్చింది. వన్ మోర్ దోసకాయ. ఎందుకంటే ఆల్రెడీ బాస్కెట్ నెడుతుంది బాగానే. సో ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి అవి. సో లెట్ మీ చెక్ ఇట్ వన్ మోర్ రౌండ్. సో ఈసారి అడుగుతాయి. ఓకే, ఇది ఒకటి ఉంది దోసకాయ. లెట్స్ సీ. ఓకే, ఇది ఒక దోసకాయ దొరికింది. టొమాటోస్ చూస్తున్నాను. ఎక్కడున్నాయి టొమాటోస్ ఉన్నాయి చూసారా? లోపల ఒకటి ఉంది, ఇంతే చేస్తాను చెప్తాను. టొమాటో ఒకటి దొరికింది. ఓకే, కొన్ని దోసకాయలు ఉన్నాయి, బట్ అటువైపు ఉన్నాయి. అది అటువైపు చాలా థిక్ ఉంది, జంగిల్లా ఉంది. అవన్నీ మ్యాక్సిమం ఏంటంటే అటువైపు యాష్ గాడ్ అంటే మన బూడిద గుమ్మడికాయను రెగ్యులర్ గుమ్మడికాయ ఉన్న గార్డెన్ అన్నమాట అది. సో అది కొంచెం తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే దర్ ఈస్ ఇంకొక టొమాటో ఉంది. సో ఎనఫ్ టొమాటోస్ ఫర్ కర్రీ దిస్ వీక్. అండ్ ఇదిగోండి దోసకాయలు, టొమాటోస్, గోంగూర, గ్రేప్స్ అండ్ 2 దొండకాయలు. ఇది కూడా ఫిగ్ ట్రీ, కానీ ఇది కొంచెం టైం పడుతుంది, రావడానికి టైం పడుతుంది. ఒక దోమలు మాత్రం పండగ చేసుకుంటున్నాయి. సో అదనమాట. సో లెట్స్ గో. సో యా, సో చూద్దాం. ఇక్కడ ఫిగ్స్ ఉన్నాయి, దానికి నాకు కనిపించి దట్స్ వన్ హియర్. సో ఫిగ్స్ యా, చాలా డెలికేట్గా ఉంది ప్లాంట్. ఇదిగోండి ఇక్కడ. సో ఫిగ్స్ ఉన్నాయి చూసారా? యూసీ ది ఫిగ్స్. ఇది మంచిదన్నమాట. అండ్ దేర్ వాజ్ వన్ మోర్ ఫిగ్ ఐ సీ. ఇంకొకటి ఉంది ఇక్కడ. ఓకే, సో ఫిగ్ హార్వెస్ట్ బాగా వచ్చాయి. ఇంకొక 3 వచ్చాయి. ఇందాక కొన్ని తెంపని చూసారు. ఓ దేర్ ఇస్ అనదర్ ఫిగ్. పెద్ద ఫ్రూట్ ఉంది చెట్టు మీద మంచి ఫిగ్ ఉందండి. అది కూడా అక్కడ ఒక మంచి ఫిగ్ ఉంది. ఐ విల్ గెట్ ఇట్. ఇదంటే మన గార్డెనింగ్ ఒక బాస్కెట్ నిండా అయితే వచ్చాయి. ఏం దొరుకుతాయి, ఏదో దొరికితే అని తెలుసు, కానీ ఏం దొరుకుతా నాకు తెలియదు. సో వెన్ ఐ కేమ్ హియర్ ఐ ఫౌండ్ దాట్ అండ్ సీ దిస్ ఈస్ అవర్ బ్యూటిఫుల్ గార్డెన్. అట్లానా. అండ్ సి మినిస్ట్రీ ఫుల్గా బిజీ తిరుగుతూ ఉంటాం కదా. సో అండ్ జాబ్ ఒకటి, అండ్ ఐ హ్యావ్ సన్, తనకి యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. అమెరికాలో ఏంటంటే అన్ని పనులు చేసుకొని మనమే చేసుకోవాలి మినిస్ట్రీ. మనకేమైనా ఎవరు వచ్చి సాయం చేయరు, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ కదా. ఇక్కడ లైఫ్ చాలా కాస్ట్ కాబట్టి అందరిది బిజీ లైఫే. ఐ డు నాట్ బ్లేమ్ దట్. ఈ సిస్టమ్ అలాగే ఉంటుంది, అదే సిస్టమ్ అలాగే డిజైన్ చేస్తుంది కాబట్టి అందరికీ లైఫ్లో అలాగే బిజీ ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినా హెల్ప్ అడిగినా కూడా సో స్పెసిఫిక్ హెల్ప్ అనమాట. నాకు పని కావాలి, ఒక గంట ఇవ్వగలుగుతారంటే వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. కానీ బట్ యూ సీ ఎవ్రీబడి ఈజ్ బిజీ కదా. సో అందుకని మనం కూడా వాళ్ళు బాధ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే అండి. సో నెక్స్ట్ సారికి మాత్రం తప్పకుండా ఇందులో పంప్కిన్స్ వస్తాయి, గుమ్మడికాయలు వస్తాయి. రెండోది అన్నమాట యాష్ గాడ్ ప్లాంట్స్ చాలా వేసాను నేను. మన ఇండియన్ గ్రోసరీకి వెళ్ళి అక్కడ బూడిద గుమ్మడికాయ కొన్నాను ఒకటి. అందులో వచ్చిన సీడ్స్ జాగ్రత్తగా వేస్తే దాని నుంచి వచ్చిన మొక్కలు అనమాట చాలా ఉన్నాయి. నాకు తెలిసి అట్లీస్ట్ మినిమం ఒకటేనా వస్తుంది ఈ సీజన్ అయ్యేసరికల్లా. అట్లీస్ట్ ఐ థింక్ వీ కెన్ సీ దమ్. అదే అండి మన గార్డెనింగ్, అట్లాంటి గార్డెనింగ్. ఓకే, సో ఈరోజు వచ్చిన గార్డెనింగ్లో వచ్చినవి ఏంటి? గ్రేప్స్ స్టార్ట్ చేసాం. గ్రేప్స్, కాకరకాయ, తర్వాత గోంగూర, తర్వాత దొండకాయలు, తర్వాత వచ్చేసి దోసకాయలు అండ్ టొమాటోస్ అండ్ లాట్ ఆఫ్ ఫిగ్స్. నేచర్ అంతా బాగుంది కదా. సో అదే మంచి రిలాక్సింగ్ ఉంటుంది, ఎక్సర్సైజ్ అవుతుంది. సో గుడ్ ఫర్ బాడీ, గుడ్ ఫర్ సోల్ అండ్ బ్రీతింగ్. యూ బ్రీత్ నైస్ ఫ్రెష్ ఎయిర్. ఎందుకంటే మేము ఐటీలో ఉంటాం కాబట్టి సో ఆల్వేస్ వీఆర్ ఇండోర్ కదా. గార్డెనింగ్ చూసి అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ గార్డెనింగ్ కదా.
So healthy and stress buster, right? I should say. Yeah. So it's bonded actually. It's like you spend a good amount of time with the nature and see the God's providence, God's abundance, God's blessings. Right? Let's pray. Father God, Almighty Lord, thank you, Lord, for your grace and mercy, Lord. Thank you, Lord, for all the friends who watch this video and all the friends who join online, who are part of the ministry, even though we are thousands of miles apart, Lord. And bless each and everyone, Lord. Bestowed upon your choices, blessings, love, grace, compassion upon every one of your children, Lord. Praying in the holy and most merciful Lord Jesus Christ's name. All the God's children say, Amen.